God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham till the very end. Avatar Meher Baba ki Jai. సహజీవనం ప్రేమ చెప్పండి అన్న. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. అందరికీ జై ఈ బాబా. సహజీవన కార్యక్రమంలో మనం సోదరులు అమీర్పూర్ వాస్తవ్యులు కేశవ నారాయణ నిగం రాసినటువంటి మెహర్ చాలీసా దాన్ని ప్రార్థనగా మనం పాడుకుంటూ చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక 2 మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్రభు మన మీద మనందరి మీద ప్రేమతో, ఒక విధంగా చెప్పాలంటే మన అందరి యొక్క పురోభివృద్ధిని కోరి నడిపిస్తున్న ఈ సహజీవన కార్యక్రమం మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుకు ఆ పరమపావనునికి శత సహస్ర కోటి పాదాభ వందనాలని మన తరపున ప్రపంచంలో ఉన్న వివిధ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు, సద్గురువులు, మజ్హబులు, వలీలు వీళ్ళందరి తరపున కూడా నేను సమర్పించుకుంటున్నాను. ఇప్పుడు ఈ చాలీసాలోకి మనం ప్రయాణం చేద్దాం. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధార్. జై బాబా జై అంతర్యామి, జై అనంత జై జగదాధార్. పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి, పూర్ణ బ్రహ్మ సనాతన స్వామి, అఖిల విశ్వ के पालनहार, अखिल विश्व के पालनहार. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार. श्रवण सुनय तो नाम तिहारो, रसना तू गुण गावे. श्रवण सुनय तो नाम तिहारो, रसना तू गुण गावे. छोड़ जगत के पंदे मनुआ, छोड़ जगत के पंदे मनुआ, एक तुम्ही को जावे, एक तुम्ही को जावे. जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधाम. बस मोर नैनन में ऐसे तुम ही छोड़ो नहीं और लखाई. बस मोर नैनन में ऐसे तुम ही छोड़ नहीं और लखाई.
सूरत एक रट मेहर नाम से, सूरत एक रट मेहर नाम की, दूजो और रसाई, दूजो और रसाई। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार, पूर्ण ब्रह्म सनातन स्वामी, पूर्ण ब्रह्म सनातन स्वामी, अखिल विश्व के पालनहार, अखिल विश्व के पालनहार। जय बाबा जय अंतर्यामी, जय अनंत जय जगदाधार। अवतार मेहर बाबा की जय। ఈ సహజీవన కార్యక్రమంలో భాగంగా మనం బాబా ప్రపంచానికి ఇచ్చిన ప్రవచనాలను తెలుసుకుంటున్నాం. ఆ ప్రవచనాలని మనం తెలుసుకోవడమే కాదు, కొంచెం వివరించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమంలోకి మనం ఎంటర్ అయిపోదాం. మనం ఈ ప్రవచనాల్లో పేజ్ నంబర్ 29, 30, 31, 32, 33, 34లో ఉన్నటువంటి ప్రవచనాల్ని చక్కగా చదువుకొని తెలుసుకున్న అర్థాన్ని ఇప్పుడు ఆ 34వ పేజీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పురోగతి, దీనికోసమే మనందరం కూడా ఆయన పాదాలు పట్టుకున్నాం. ఆ ఆధ్యాత్మిక పురోగతి పొందడానికి. కానీ అది పొందడానికి మనకి అవకాశం రావడం లేదు. ఎందుచేత ఆ అవకాశాన్ని ధ్వంసం చేసేటటువంటి సంస్కారాలు మన దగ్గర అలాగే ఉన్నాయి. బలీయమైనటువంటి ఉండకూడని లక్షణాలు కూడా ఆ పురోగతికి ఆటంకంగా ఉన్నాయి. కోరికలు కూడా ఆటంకం చేస్తున్నాయి. ఇలా ఇటువంటివి మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకంగా ఉంటున్నాయి. అంచేత ప్రత్యేకించి ఆధ్యాత్మిక పురోగతి అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని బాబా మనతో ముచ్చరించారు. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణ మానవులోని అని పడ్డ దగ్గర మానవులలా అని పెట్టుకోండి. సాధారణ మానవులలోని ఆచ్ఛాదిత చైతన్యానికి పరిపూర్ణ సద్గురువులు సంపూర్ణ ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందే శుద్ధ చైతన్యానికి మధ్యనున్న అగాధానికి కారణం అహంకారానికి హేతుభూతమైన సంస్కారాలే. మనకి చైతన్యం ఆచ్ఛాదింపబడింది. ఆచ్ఛాదించడం అంటే లేనిది మనలో ప్రవేశపెట్టడం. అది ఆచ్ఛాదిత చైతన్యము అని బాబా మానవుల్లో ఉన్నది అని తెలియజేస్తూ, ఆ చైతన్యానికి పరిపూర్ణ సద్గురువులో సంపూర్ణ ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందే శుద్ధ చైతన్యానికి మానవుడిది కేవలం చైతన్యం మాత్రమే, అది ఆచ్ఛాదితం. కానీ సద్గురువులో ఆధ్యాత్మిక వికాసంతో వెలుగొందే శుద్ధ చైతన్యం ఉంటుంది.
దానికి మధ్యన ఉన్నటువంటి అగాధానికి, అగాధం ఉన్నాడు ఆయన, కారణం అహంకారానికి హేతుభూతమైన సంస్కారాలే. సంస్కారాలకి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే అహంకారం. చిన్న పిల్లలు జస్ట్ బిలో 5 years కూడా వాళ్ళకు కూడా అహంకారం వచ్చేస్తుంది. ఎలాగా? అమ్మ రామ్మ, స్కూల్కి టైం అయిపోతుంది, రా స్టార్ట్ చేస్తాను రామ్మంటే, ఉండమ్మా టీవీ చేస్తున్నాను, చదువులే అని చిన్నపిల్లలు కూడా తల్లికి జవాబిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నావు? ఏడు చేశాను నాన్న, ఏడు చేశాను, నేను గవర్నమెంట్ పనులు చేయలే, ఆడుకున్నాను అంతే. అంటే ఉండకూడనివి చిన్న పిల్లల నుంచి పెద్దవాడి వరకు కూడా ఉంటున్నాయి. అందువల్ల అగాధానికి కారణం సాధారణ మానవ ఆచ్ఛాదిత చైతన్యానికి, శుద్ధ చైతన్యానికి మధ్యనున్న అగాధానికి కారణం అహంకారానికి హేతుభూతమైన సంస్కారాలే అని బాబా మనకి చక్కగా విశదీకరించారు. అయితే కంటిన్యూషన్ లో బాబా అంటున్నారు, సంపూర్ణ సచ్చీలతలోను, సద్భక్తితోనూ, నిస్వార్థ సేవతోనూ ఈ సంస్కారాలను తొలగించుకోవచ్చును. 3 రకాలైనటువంటి సులువులు చెప్పారు ఆయన. ఒకటి బాబా ఏమిటవి? సచ్చీలత అంటే, శీలత అంటే గుణవైభవం. అది సంస్కార భూయిష్టమైతే దుశ్శీలత అవుతుంది, సంస్కారాలు లేకపోతే సచ్చీలత అవుతుంది. సంస్కారరహితమైనటువంటి సచ్చీలత. సద్భక్తి, భక్తి అని జనరల్గా అందరూ భగవంతుడి మీద భక్తి ఉండాలి అని అనుకుంటాం. ఆయన చాలా భక్తులండి అంటాం, కానీ సద్భక్తుడు అనలేం. సద్భక్తి అనగానే ఆ భక్తిలో అది ఎటువంటి భక్తి అంటే, అందులో ఉన్నవన్నీ పూర్తిగా భగవత్ సంబంధమైనటువంటి చర్యలే ఉంటాయి, పెద్ద చర్యలు ఉండవు. భగవత్ సంబంధమైనవి అంటే మళ్ళీ మనం పొరపాటు పడతాం, సాంప్రదాయ సిద్ధమైనటువంటి కర్మకాండలని కాదు. భగవత్ సంబంధమైనవి అంటే వాగ్గేయకారులు తాను నమ్మిన మూర్తి ముందు కూర్చొని నామస్మరణ చేసిన, గానం చేసిన, తమను తాము మర్చిపోయి, ప్రపంచాన్ని మర్చిపోయి, ఏం జరుగుతుందో కూడా వాళ్ళు చూడరు. ఒక భక్తుడు, విఠల భక్తుడు, ఆయన ఆ భక్తి తత్పరతలో 2 ఏళ్ళు బిడ్డ తాను చేస్తున్నటువంటి ఏదైతే ఆయన పని ఉన్నదో, రోజు చేసే పని అంటే మట్టిని దాన్ని ఒక విధంగా తాజాగా చేయడం, ఆ మట్టి కుమ్ముతూ ఉంటే ఈ బిడ్డ బంగురుకొని వచ్చేస్తే ఆ ముద్దలో ఆ పిల్లల్ని కూడా కాలుతో కుమ్మేసి చంపేశాడు. అయితే అది సద్భక్తి అండి అని మీకు అనిపించవచ్చు. ఎస్, 100కి 100 పాళ్ళు సద్భక్తి. తుకారాం తన భార్యను 2 చేతులు నరుక్కున్నాడు. అది సద్భక్త? సద్భక్తే. తిన్నడు ఈశ్వర భక్తుడు. ఈశ్వరుడు కంటి వెంట నీరు వస్తే వాడు 2 కళ్ళు పీకేసుకున్నాడు. అది సద్భక్తి. అంటే సద్భక్తి లక్షణాలు అంత విపరీతంగా ఉంటాయండి అన్నయ్య అని మీకు అనిపించవచ్చు. ఎస్, విపరీతంగా ఉంటాయి. దీనికి ఉదాహరణ ఏమిటంటే
లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి. దూర్వాసుడు వచ్చి విష్ణుమూర్తి గుండెల మీద తంతే ఆవిడ మధ్యన వైకుంఠం విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏమిటి? ఆవిడకే తమలేదే, ఆయనకి కదా గుండెల మీద తనేడు, ఈవిడెందుకు వెళ్ళిపోయింది? తన పతిని భగవంతుడిలా చూసేటటువంటి తత్వం ఆ రోజుల్లో ఉండేది. అంచేత పతికి ఆయన వక్షస్థలంలో ఉన్న నన్ను తన్నేడు వాడు. అంచేత ఎంత భక్తి చూడండి, అది సద్భక్తి అంటే అలా ఉంటుంది. అంటే ఉదాహరణలు మనం చెప్పుకుంటే కొంచెం బాగా అర్థమవుతుంది మనకి. అంచేత సచ్చీలతతోనూ సద్భక్తితోనూ నిస్వార్థ సేవతోనూ. నిస్వార్థ సేవ అంటే ఏమిటి? ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి ఇచ్చినప్పుడే తప్ప ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఏ పొగడ్తలు కానీ ఏ ప్రచారాలు కానీ ఏ ప్రకటనలు కానీ ఉండవు. ఎంత త్యాగం చేసినా చేయనెత్తే ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి నిస్వార్థ సేవతోనూ. ఇప్పుడు ఏమన్నారు? అవి ఎలాగుండాలన్నారు బాబా? సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణ సచ్చీలతతోనూ సద్భక్తితోనూ నిస్వార్థ సేవతోనూ ఈ సంస్కారాలు తొలగించుకోవచ్చును. మంచి సబ్జెక్ట్ విన్నారు ఇప్పుడు మీరు. ఈ సబ్జెక్ట్ మీద ఒక పాట రాయొచ్చు, చక్కగా రాయొచ్చు. ఒక 3 చరణాలు ఒక పల్లవి బట్టి ఒక పాట రాయొచ్చు. నీకెందుకలా బాబా ఎన్కరేజ్ చేస్తున్నారంటే, ఆయన చెప్పిన విషయాలు మనందరి ద్వారా, అంటే మన ఈ సహజీవన కార్యక్రమం ద్వారా అందరికీ మళ్ళీ అందాలి. అది ఆయన తాపత్రయం. అందుచేత మనం దాన్ని సక్సెస్ చేయాలి. ఆ పరువుకు సాయం చేసి దాన్ని విజయవంతం చేయాలి. కాబట్టి మరొకసారి ఆ సెంటెన్స్ చెబుతా చూడండి. సంపూర్ణ సచ్చీలతతోనూ. సంపూర్ణ సచ్చీలత అంటే అటువంటి గుణం ఉన్నా కూడా వాడికి తెలియదు. వాడికి తెలియదు ఉందని. చేస్తాడు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. 24 గంటలు కూర్చుని పోతాడు దేవుడి దగ్గర, కానీ వాడికి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉండిపోతే తుకారం భార్య అదే చేసేది. ఉదయం వెళ్ళినవాడు పూజ గదిలోకి, అతన్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదని చెప్పేశాడు భార్యకి. ఆవిడ ఉదయం నుంచి అలా వెయిట్ చేసి ఆవిడ కూడా తినకుండా పిల్లలకి పెట్టకుండా రాత్రి అయిపోయేది. అప్పుడు ఆయన ఏమైనా కొంచెం గ్యాప్ ఇస్తాడేమో చూసి ఆ గ్యాప్లో వెళ్ళి, ఏమండి ఉదయం నుంచి ఎవరు ఏమీ మంచినీళ్ళు కూడా ముట్టలేదండి అని అనేది. అంచేత సంపూర్ణ సచ్చీలతతోనూ సద్భక్తితోనూ. ఈ సద్భక్తిలో భగవంతుడు, భక్తుడు లేదా ప్రీతముడు, ప్రేమికుడు మాత్రమే ఉంటారు. ఇంకెవరుండరు, ఇంకెవ్వరికీ అవకాశం ఉండదు. రుక్మిణికి శ్రీకృష్ణుడికి ఉన్న సంబంధం. రుక్మిణిది సద్భక్తి, ఎందుకంటే మహాలక్ష్మి. అంచేత సంపూర్ణ సచ్చీలతతోనూ సద్భక్తితోనూ నిస్వార్థ సేవతోనూ. అంటే కొంతమంది ఎంత త్యాగం చేసినా దాన్ని మర్చిపోతారు. భగవంతుడికి మనమే త్యాగం చెయ్యగలం. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తున్నారు బాబా. క్రీస్తుగా వచ్చినప్పుడు ఒక్కసారే సిలువ వేతకి నేను కారణమయ్యాను. ఇప్పుడు అనుక్షణం కూడా నేను సిలువ వేతకి గురవుతున్నాను అంటే ప్రపంచం మొత్తం మీద ఏ బాబా ప్రేమకు కూడా పట్టించుకోలేదు. మరి ఆ సిలువ వేత నుంచి ఆయనకి ఎలా మనం ఉపశమనం ఇవ్వగలం అంటే బాబాయే మళ్ళీ చెప్పారు, నేను చెప్పినట్లుగా మీరు చేస్తే, నేను చెప్పినట్లు మీరు నడుచుకుంటే, నిరంతరం నా నామస్మరణలో ఉంటే, అప్పుడు మిమ్మల్ని చూసి నేను సంతోషిస్తాను. ఆ సంతోషం
నన్ను ఒక విధంగా మీలో ఈ 3 క్వాలిటీస్ సచ్చీలత, సద్భక్తి, నిస్వార్థత, ఇవన్నీ నెమ్మదిగా పురోగమ స్థాయిలో తీసుకువెళ్ళి సంస్కారాల్ని లేకుండా చేస్తుంది. ఇది చాలు ఒక పాట రాయడానికి ఈ సబ్జెక్టు. కాబట్టి సంస్కారాలు తొలగించుకోవచ్చును, కానీ ఈ దిశలో పరిపూర్ణుడైన సద్గురువు సహాయం ద్వారా మాత్రమే అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చును. అయితే ఇది కూడా సబ్జెక్ట్లో కలపచ్చు పాటకి. ఏమంటారు ఆయన? సచ్చీలతతోనూ, సంపూర్ణ సచ్చీలతతోనూ, సద్భక్తితోనూ, నిస్వార్థ త్యాగతోనూ ఈ సంస్కారాలను తొలగించుకోవచ్చును, కానీ ఈ దిశలో అంటే ఈ ప్రయాణంలో పరిపూర్ణుడైన సద్గురువు సహాయం ద్వారా మాత్రమే అది జరుగుతుందంటారు. అంటే పరిపూర్ణమైన సద్గురువు ఎవరు? ఇప్పుడు మెహర్ బాబా. సో ఆయన ద్వారా మాత్రమే ఈ గుణాలు, ఈ 3 ఉన్నతమైన లక్షణాలు మనలో పెంపొందింపబడి తద్వారా ఆయన యొక్క ప్రయాణానికి ఒక చక్కటి మార్గంగాని ఏర్పడితే అప్పుడు మీకు సంస్కారాలు తొలగిపోతాయి, అత్యుత్తమ ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. సో ఈ 4 లైన్లు మీరు మళ్ళీ చదువుకొని బాబా ఇచ్చిన వివరణలు కూడా మనసులో ఉంచుకొని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయండి. జై బాబా. ఆధ్యాత్మిక ప్రగతి అప్పటికే మానవులలో పూర్తిగా వికసించిన చైతన్యాన్ని ఇంకా వృద్ధిపరచట్లో కాకుండా పూర్ణ వికాసం చెందిన చైతన్యాన్ని సంస్కార బంధనాల నుండి విడిపించట్లో గలదు. ఇదొక సబ్జెక్టు. మీకు ఒకసారి ట్రై చేసి కూర్చోండి బాబా దగ్గర. మీ తాలూకా లోపల ఉదయించే ఆనందం యొక్క స్థాయి అవధులు దాటిపోద్ది. ఈ ఆలోచనలో ఉండి మీరు ఒక గీతాన్ని కానీ తయారు చేయడానికి నిజాయితీతో కూర్చుంటే బాబా సాయం చేస్తాడు. గుర్తుంచుకోండి. ఇంట్యూషన్ అనే ఛానల్ ఒకటి ఉంది, సహజ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తాడు మీ ప్రయత్నం ఫలించేందుకు. అంచేత ఆధ్యాత్మిక ప్రగతి అప్పటికే మానవులలో పూర్తిగా వికసించిన చైతన్యాన్ని, అంటే పరిణామ క్రమంలో జంతువు తరువాత మానవ జన్మ జంతు లక్షణ సంపదతో వస్తుంది, జంతు సంస్కారాలతో వస్తుంది. కాబట్టి దాన్ని ఇంకా వృద్ధిపరచట్లో కాకుండా, అంటే జంతు సంస్కారాలన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. అది చేసి పూర్ణ వికాసం చెందిన చైతన్యాన్ని సంస్కార బంధనాల నుండి విడిపించట్లో గలదు. నీకు శివుడు చెప్పాడు ఆయన, ఎక్కడ దాయలేదు. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో ఆధ్యాత్మికంగా ఇందులో ఎక్కడా చూడండి. తీర్థయాత్రలు చేయండి, గుడులకు వెళ్ళండి, ముక్కు మూసుకొని తపస్సు చేయండి, వ్రతాలు చెయ్యండి, యజ్ఞాలు చెయ్యండి, యాగాలు చెయ్యండి అన్న డైరెక్షన్స్ ఏమీ లేవు. అందుకే బాబ్జీ చేత కూడా ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా నిజము తెలియమురా అని రాయించాడు. అందుచేత ఏమిటి, అనంత అస్తిత్వం యొక్క భిన్న స్థితులలో వ్యక్తమయ్యే చైతన్యం, అనంత అస్తిత్వం యొక్క భిన్న స్థితులలో వ్యక్తమయ్యే చైతన్యం బ్రాకెట్లో సారభూత స్థితిలో లేక మూలంలో ఒకటే అయినప్పటికీ అజ్ఞానపు ఛాయ ఎంత మాత్రం సోకని అనంతత్వపు జ్ఞానాన్ని అది ప్రతిబింబింప చేయనంత వరకు మరియు అస్తిత్వం యొక్క వివిధ రంగాలకు చైతన్యపు వెలుగును
ప్రసరింపచేసి సృష్టి యావత్తుకు విస్తరించినంత వరకు ఆ చైతన్య సమగ్ర స్థితికి అనగా చరమ స్థితికి చేరలేదు. ఆ చైతన్యం ఆధ్యాత్మిక పురోగతి అయినటువంటి ఈ పేర మనకే కాదు, ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ వర్తిస్తుంది. 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ సప్తభూమికల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. సాంప్రదాయ సిద్ధమైనటువంటి సనాతనమైనటువంటి కార్యకలాపాలు సాగించే వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఆరు గీతాలు రాయొచ్చు, 6 ఒక్కొక్కటి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకొని కానీ ప్రయత్నం చేస్తే, ఒకసారి మీరు ప్రయత్నంలో సక్సెస్ అయితే మీకు ఇంకా బాబా ఫీడింగ్ ఇస్తారు. అంచేత ఇది ఒకసారి దీని వివరణ చేసుకుందాం. అనంత అస్తిత్వం యొక్క భిన్న స్థితులు వ్యక్తమయ్యే చైతన్యం సారభూత స్థితిలో లేక మూలంలో ఒకటి అయినప్పటికీ అనంత అస్తిత్వం అంటే అది ఎప్పుడూ ఉన్నది, ఇప్పుడు ఉంటున్నది, దీనికి ముందు ఉంటుంది, దాని తర్వాత ఉంటుంది, ఇదంతా లేకపోయినా ఉంటుంది. అనంత దానికి బాబా గతం రాయించారు గాడ్ స్పీచ్ చదివినప్పుడు. అనంత శాశ్వత అస్తిత్వం అస్థిరములవగతమౌన వాస్తవమైనది దివ్యత్వం, అది అనుభవమైతే ఏకత్వం. ఎంత బాగా రాయించాడు చూడండి బాబా. అనంత శాశ్వత అస్తిత్వం అస్థిరములవగతమౌన వాస్తవమైనది దివ్యత్వం, అది అనుభవమైతే ఏకత్వం. ఇది పల్లవి. ఇప్పుడు ఈ పాటలో ఈ లాస్ట్ 6 లైన్లకి సరిపోతుంది, కానీ దీన్ని నేను కాపీ కొట్టవలసిన అవసరం లేదు. మీ స్థాయిలో, మీ భాషలో, మీ అవగాహనతో మీరు రాస్తే దానిలో కొత్తదనం ఉంటుంది. అంచేత ఎప్పుడూ ఉండేటటువంటి ఈ అస్తిత్వం యొక్క ముందుట అనే స్థితి అనేకమైనటువంటి స్థితుల్లో అది ఒకటే అయినప్పటికీ అజ్ఞానపు ఛాయ ఎంత మాత్రం సోకని అనంతత్వపు జ్ఞానాన్ని అది ప్రతిబింబింపచేయనంత వరకు ఒక విద్యార్థి ఒక కళాశాలలో చాలా ఎక్కువ చదువు చదివినటువంటి ఒక ఫిలాసఫర్ దగ్గర, ప్రొఫెసర్ దగ్గర చదువుకున్నాడండి. అంత మాత్రం చేత వాడు ప్రొఫెసర్ అయిపోతాడా? అవడు. అటువంటి ప్రొఫెసర్ దగ్గర చదివితే వాడు ఏం చేస్తాడు? చాలా వివరంగా చెప్తాడు సబ్జెక్టు. ఆ వివరంగా చెప్పింది వినడం వల్ల దాన్ని ఒక విధంగా స్టోర్ చేసుకున్నందువలన, దాన్ని నిరంతరం కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నందువల్ల, ఆ ఆలోచనలో ప్రభువును కూడా చొప్పిస్తూ ఆయనతో కూడా ప్రేమను అనుభవిస్తూ ఉన్నందువల్ల వాడికి సుజ్ఞానం అంకురించి ఏదైతే అంతకు ముందున్న జ్ఞానం ఉందో అది పూర్తిగా సుజ్ఞానం కింద కన్వర్ట్ అయి ప్రతి పరీక్షలో కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతూ ముందుకు వెళుతూ ఉంటే వాడు అప్పుడు కూడా ఆ చూటతో ఒకడు అవలేవాడు. వాడు చూటరై వాడి వంటి చూటలని కొంతమంది తయారు చేస్తే అప్పుడు వాళ్ళలో తక్కువ దశ వస్తుంది, అంతవరకు రాదు. అంచేత అజ్ఞానపు ఛాయ ఎంత మాత్రం సోకని అనంతత్వపు జ్ఞానాన్ని అది ప్రతిబింబింపచేయనంత వరకు మరియు అస్తిత్వం యొక్క వివిధ రంగాలకు చైతన్యపు వెలుగును ప్రసరింపచేసి వివిధ రంగాలకు కూడా అస్తిత్వం యొక్క వివిధ రంగాలకు కూడా చైతన్యపు వెలుగును ప్రసరింపజేసి సృష్టి యావత్తుకు విస్తరించినంత వరకు ఆ చైతన్యం సమగ్ర స్థితికి అనగా చర్మ స్థితికి చేరలేదు.
వచ్చిన భౌతిక ఉదాహరణ ఏంటంటే, అప్పుడే పెళ్ళయింది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఇళ్ళకి చేరుకున్నారు. అత్తవారింట్లో పెళ్లి కూతురు ఉంది. ఆవిడికి అత్తగారు చెప్తుంది, ఆ అత్తగారి వయసు అంతా 60 ఏళ్ళు. అమ్మా చూడు, ఈ ఇంటి యొక్క బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. నీ మరుదులు ఆడపడుచులు వాళ్ళ బాధ్యత కూడా అప్పచెప్తున్నాను. నువ్వు అన్ని విషయాల్లో వంట చేయడం దగ్గర నుంచి అందరినీ కూడా ఆనందింపజేసేంత వరకు, అందరూ కూడా నీ మాట వినేటట్టు చేసుకునే వరకు, అందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళందరినీ పెంచేంత వరకు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అన్నీ తెలుసుకుని చెయ్యు. ఒకవేళ నీకు ఏదైనా అనుమానం వస్తే నన్ను అడుగు అంటుంది. ఆ పెళ్లి కూతురు చేసి అర్థమవుతుంది, మన పరిస్థితి అదే. అందుచేత ఎంతో పరిశ్రమ చేయాలి. ఇది పరిశ్రమ అంటారు దీన్ని. మనం బుక్ రీడింగ్ అంటాం, చదువుట అంటాం. కాదు, ఆధ్యాత్మిక పరిశ్రమ దీని పేరు. ఈ పరిశ్రమ చేస్తేనే సత్యానికి దగ్గర అవుతాం. సత్యం మార్గం కనిపిస్తుంటుంది మనకి. ఆ మార్గంలో ప్రయాణించడానికి అవకాశం దొరుకుతుంది. అలా మన సోదరుని సోదరిమణులందరినీ కూడా సత్య మార్గంలో పయనింపజేయడం కోసం మనం ఈ సబ్జెక్ట్ని పాటల రూపంలో మార్చాలి. చెప్పాం కదా, ఈ సబ్జెక్ట్ నుంచి 6 పాటలు తయారు చేయొచ్చు. మీరు ప్రయత్నించండి. మాకే వచ్చిందన్న నేర స్వభావం పెట్టుకోకండి, తప్పకుండా ప్రయత్నించండి. పార్వతీపురం ఉదయ స్టార్ట్ చేసింది. మన భీమవరం భీమిలి తను స్టార్ట్ చేసింది. మరి మన ఎవరు తల్లి బాబాయ్ అంటారు నన్ను, ఆ తల్లి స్టార్ట్ చేసింది. అందరూ స్టార్ట్ చేయండి. మీలో అంటే మీ ఆడవాళ్లలో త్యాగం, చక్కగా పరిశ్రమ చేయడం, దేన్నైనా జాగ్రత్తగా చేసి అందివ్వడం, సహనం, ఓర్పు, ధైర్యం, సాహసం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు పురుషుల కంటే కూడా ఎక్కువ ఫలితాలు సాధించగలుగుతారు. ఇది నా మాట కాదు, మన ప్రియతముల మాట. సాధించండి, సాధనతో జయించండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం ఈ ప్రవచనాల్లో అతి ఉన్నతమైంది ఇది 34వ పేజీలో ఉంది. దాన్ని మీరు చక్కగా 1-2 సార్లు రాస్తున్నప్పుడు చదువుతూనే ఉండండి. కొంచెం ఏ ఆస్పెక్ట్ మీద ఏ ఆలోచన బాబా మీకు ఇస్తాడో మీకే తెలియదు కనుక చక్కగా చదువుతూ అవగాహన చేసుకొని గీతాలు రాయడానికి ఉపక్రమించండి. బాబా మీకు సహాయం చేయనుగాక. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా, అందరికీ జై బాబా. ఇప్పుడు మనం ఈ ప్రవచనాలతో పాటు ప్రభు చరిత్రం 7వ భాగం చదువుకుంటూ ఉన్నాం. ఇందులోనివే ఈ ప్రవచనాలన్నీ, ఈ చరిత్రలోనివే, ఎక్కడి నుంచో తేలేదైనా ఇందులో ఉన్నాయి ఇవన్నీ. కాకపోతే చరిత్రతో ఉంటాయి కాబట్టి మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేం కనుక ఆ ప్రవచనాలన్నీ ఒక పుస్తకం కింద తయారు చేసి మనకు అందివ్వడం జరిగింది బాబా. కాబట్టి మనకు కావలసినంత ఒక విధంగా వనరులు ఇచ్చాడు ఆయన మన పురోభివృద్ధికి ఆధ్యాత్మికంగా. అంచేత మనం ప్రయత్నించడంలోనే ఉంది లోపం. కాబట్టి మీరంతా కూడా నిజాయితీతో ప్రయత్నం చేయండి.
ఆషామాషిగా చేయకండి. గీతం రాయడం అంటే అది ఆషామాషి చర్య కాదు. మనం చేసే చర్యలన్నింటిలో కల్లా ఉన్నతమైన చర్య. గీతానికి కావాల్సింది ఒక పల్లవి, 3 లేక 4 చరణాలు. ఒక్కొక్కసారి విస్తృతమైన సబ్జెక్ట్ వస్తే 5 చరణాలు. ఈ పనిముట్టు అయితే 12 చరణాలు, 14 చరణాలు కూడా రాసి ఉన్నాయి. అందుచేత మీరు ఇందులో కృతకృత్యులు కావాలి. ఇది బాబా అభిలాష. ఇప్పుడు మనం చరిత్రలో 2795 పేజీలో జైపూర్ అనేటటువంటి అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో ఆ ముందు పేజీలో భారతదేశ పర్యటనలలో ఇతరులు తను గుర్తుపట్టకుండా ఉండేలా బాబా వేసుకున్న వేషధారణలో, ఆ వేషధారణతో బాబా ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోలో చూడండి ఆయన ఎంత సింపుల్ గా ఉన్నాడో. ఇప్పుడు ఆ చరిత్రలోకి వెళ్తున్నాం. 1940 డిసెంబర్ 16న జైపూర్ వెళ్దామని బాబా నిర్ణయించి అక్కడ తమ కోసం సరైన బంగ్లాలు ఏర్పాటు చేసేందుకు ముందుగా ఛార్జీని పంపారు. అందరూ రైల్లో వెళ్ళాలని నిర్ణయించారు. డాంకిన్, నీలు ఇద్దరిని బ్లూ బస్సులో సామాన్లు వేసుకొని రమ్మన్నారు. అంటే చదివింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు బాబా. మెహరు, నగ్గు, సిలోన్ వచ్చి తనతో ఉండేందుకు వాళ్ళను పిలిపించాలని బాబా అనుకున్నారు. వారితో పాటు కొత్తవాళ్ళ కుటుంబంలోని అక్క చెల్లెళ్ళు హిల్లా, నాజులను కూడా అనుమతించారు. అప్పటికే హిల్లా, నాజుల తల్లి, చిన్న తమ్ముడు ఆది బాబా వద్ద ఉంటున్నారు. కానీ సిలోన్లో వాతావరణం చాలా ఘోరంగా ఉండడం వల్ల వీరు ప్రయాణాన్ని రద్దు చేయించారు. అందువల్ల బాబా ఇప్పుడు మెహరు, నగ్గులను కాలికట్ పిలిపించారు. డిసెంబర్ 17 నాటికి మాసాజీ వాళ్ళిద్దరిని కాలికట్కు తీసుకొచ్చారు. తోడుగా వచ్చిన మాసాజీ వాళ్ళని వదిలిపెట్టి వెంటనే మెహరాబాద్కి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ వరకు చదువుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే సమయంలో కాకా భార్యను బాబా బొంబాయి పంపించారు. ఏరిస్ బెంగళూరు నుండి తిరిగి వచ్చి బాబా వద్ద ఉన్నాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని గులామాఫీని తీసుకొచ్చాడు. బాబా సిలోన్లో ఉన్నప్పుడే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. దీనికోసం టీకాలు కూడా వేయించుకున్నారు. కానీ ఇంతలో బాబా తన ఆలోచన మార్చుకున్నారు. బాబాదాస్ 3 సార్లు క్యాలికట్ వచ్చాడు. ఏకాంతవాసంలో ఉన్నందున తన కార్యక్రమానికి భంగం వాటిల్లకూడదని ఒక్కసారి కూడా బాబా అతన్ని చూడలేదు. ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. బాబా చేస్తూనే ఉన్నారు. ఆయన యొక్క ఏకాంతవాస కార్యక్రమంలో ఏ ఆటంకాలు వచ్చినా సరే ఆయన ఆ సమయంలో ఎవరు ఆయన కోసం పరితపించినా లేదా తీవ్రంగా బాధపడినా కూడా ఆయన అప్పుడు పలకడు. అంటే తర్వాత పలుకుతాడని అర్థం కదా. వసతి ఏర్పాటు విషయంలో ఛాంజీని సాయంగా ఉండమని పెండుకి ఆదేశం పంపారు. దాంతో అతడు మెహరాబాద్ నుండి జోధ్పూర్ ప్రయాణం అయ్యాడు. డాంకిన్ మొత్తం పరివారానికంతటికి 2 రైల్వే కంపార్ట్మెంట్లు రిజర్వ్ చేయించాడు. అందరూ ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. వాళ్ళున్న సిలోన్ లాడ్జీ యజమాని బాబా ఎవరున్న విషయం తెలుసుకొని తాను ముందుగా తీసుకున్న అద్దె పైకాన్ని తిరిగి ఇచ్చేద్దామనుకున్నాడు. కానీ బాబా దానిని తన ప్రసాదంగా అతని వద్ద ఉంచుకోమని అతను కబురు పంపారు. బాబా మరియు తన బృందంలోని 42 మంది సభ్యులు క్యాలికట్లో 2 వారాలు గడిపి డిసెంబర్ 23 మధ్యాహ్నం బయలుదేరారు. ఎంతో కృషి చేసినప్పటికీ ఛాంజీ పెండులకు జైపూర్ నగరంలో బంగళా దొరకలేదు. ఇది ఆయన ఇచ్చే బంగళా దొరకలేదు. అందుచేత బాబా సూచన ప్రకారం వాళ్ళు జోధ్పూర్, ఉదయ్పూర్ మరియు బూండీ జిల్లాల్లో ప్రయత్నిద్దామని వెళ్ళారు. చివరికి జైపూర్ నగర శివార్లలోని అంబర్ రోడ్లో కవాస్ బాలా బక్షీజీకి చెందిన ఐరన్ కవాస్జీ బాగ్ అనే బంగళాను చూశారు. ఆ బంగళా పేరు ఇరానీ కవాస్జీ బాగ్.
అనే బంగ్లా చూశారు. ఆ బంగ్లా ప్రాంగణంలో ఒక మహమ్మదీ సాధువు సమాధి కూడా ఉన్నది. రెండు సాంజీ బాబాకు బంగ్లా విషయం తెలియజేశారు. క్యాలికట్ నుండి బయలుదేరమని అందరికీ ఆగ్రా నుండి జైపూర్ వరకు రైలు కంపార్ట్మెంట్లను రిజర్వ్ చేయమని తెలియజేస్తూ బాబా నుండి వాళ్లకు టెలిగ్రామ్ అందింది. వెంటనే సాంజీ ఆగ్రాకు బయలుదేరాడు. బాబా రాక కోసం అన్ని ఏర్పాట్లు చేసేందుకు పెండు జైపూర్లోనే ఉండిపోయాడు. క్రిస్మస్ సెలవుల్లో రైలు కంపార్ట్మెంట్లను రిజర్వ్ చేయడం చాలా కష్టం. కానీ బాబా కృప వలన సాంజీ సఫలీకృతుడయ్యాడు. బాబా మరియు బృంద సభ్యులు డిసెంబర్ 26న గురువారం సాయంత్రం 5 గంటలకి జైపూర్ చేరుకున్నారు. బృందంలోని సభ్యులందరికీ గదులు పక్కలు కేటాయించడమే బాబా జైపూర్ చేరిన వెంటనే చేసిన మొట్టమొదటి పని. శ్రీమండలి సభ్యుల జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న విషయం పైన బాబా నిశ్చితమైన దృష్టి పెట్టేవారు. బాబా నిర్ణయించిన హద్దుల వరకే వారి స్వేచ్ఛా స్వాతంత్రాలు పరిమితమై ఉండేవి. వీరు ఎలా జీవిస్తున్నారో ఊహించడం కూడా కష్టం. కొంతమంది విషయంలో బాబా విధించిన నియమ నిబంధనలు జైలులోని ఖైదీల కంట దారుణంగా ఉండేవి. ఇక్కడ ఒక కవితల రాయబడిన పేరా చదువుతారు చూడండి. కానీ ఆయన విధించిన పరిమితులు వారిని ఇంకా బంధించే బదులు మాయకు బందీలైన వారి దాస్య శృంఖలాలని ఛేదించేందుకు సహకరించాయి. స్వేచ్ఛా శిఖరాన్ని చేరేందుకు అంతర్ద్వారాలు తెరిపించాయి. ఈ శృంఖలాలని ఛేదించడం అంత తేలికేం కాదు. రక్త మాంసాదులతో ఏర్పడ్డ ఈ దేహమే ఆ బంధం. రక్త మాంసాదులతో ఏర్పడ్డ ఈ దేహమే ఆ బంధం. ఈ బంధమే ప్రతి శ్వాసను పరిమితమయ్యేలా శాసిస్తుంది. అమితంగా వ్యధనుందే ఈ మనసు ప్రతిసారి ఎదురు తిరుగుతుంది. ఈ కారణంగానే పరిపూర్ణుడైన సద్గురువుతో ఎంతో కాలం ఉండడం అసాధ్యమవుతుంది. ప్రతి శ్వాస అహానికి బాధను గుర్తిస్తుంది. శ్వాసతో ఉండడమే సజీవ మరణం. ఒకసారి మీరు ఇది 2-3 సార్లు చదవండి. దీని మీద కూడా ఏదైనా రాయాలనే బుద్ధి మీకు పుట్టొచ్చు. జైపూర్లో ఘోరమైన పెద్ద పులులు విస్తారంగా ఉన్నాయి. అక్కడ ఉంటున్నటువంటి ఒక వృద్ధుడు పురుష మండలం వద్దకు వచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పేవాడు. ఫలానా దగ్గర ఒక జంతువును లేక మనిషిను పెద్ద పులి చెప్పిందని చెబుతూ హెచ్చరించేవాడు. ఒకసారి కృష్ణ ఈ విషయాన్ని బాబాకు చెప్పగా దాని గురించి చక్కీ బాబాని అడగమని చెప్పాడు. కృష్ణ వెళ్ళి చక్కీ బాబాకు చెప్పాడు. అప్పుడు చక్కీ బాబా ప్రతి వాడు ఖండాలుగా నరకబడతాడని చెప్పాడు. జైపూర్లో 11 రోజులు ఉన్నాక 1941 జనవరి 6న బాబా ఏవిస్ గుస్తాజీని వెంటబెట్టుకొని మస్తుల్ని కలుసుకునేందుకు బాబా జోధ్పూర్ బయలుదేరారు. 2 రోజుల తర్వాత సరిగ్గా మధ్యాహ్నం వేళకు జైపూర్కు తిరిగి వచ్చారు. అదే రోజు జనవరి 8న స్త్రీలను కలిసి బాబా ఇలా వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఎంతో కల్లోలంగా ఉంది కదా. ఆ దుఃఖ పరిస్థితి అంతా ఇక్కడ మనకేమీ తెలియదు. మార్గరెట్కి పంటినొప్పి వచ్చినప్పుడు యుద్ధాలతో యావత్ ప్రపంచం నాశనమని, నా వంటి బాధ కంటే ఈ కల్లోలావి నాకు ముఖ్యం కాదు అని నిందిస్తుంది. తన పంటి నొప్పి కోసం మార్గరెట్ మొత్తం ప్రపంచాన్ని నరకానికి పోమంటుంది. మరి నా కోసం ఎవరిని నిందించడం లేదెందుకని? మీ అహం సమూలంగా నశించేటట్టు, మీ అహంకారం సమూలంగా నశించేటట్టు నా కొరకు ఒక నొప్పిని సృష్టించుకోండి. ఎంత మంచి ఇండికేట్ చేశారు చూడండి. మీ అహంకారం సమూలంగా నశించేటట్టు నా కొరకు ఒక నొప్పిని సృష్టించుకోండి. అంటే ఏమిటి? తప్పుగా అనుకోకండి. నొప్పిని సృష్టించుకోండి అంటే
తరపడుకొని కొట్టుకోవడమో, చేత్తో కోసుకోవడమో, లేదా ఇళ్ళకి గెంటిడమో కాదు. ఆ నొప్పి ఎలా ఉండాలంటే, నీకు వచ్చిన నొప్పి ప్రీతములకు కూడా నొప్పిగా అనుభవానికి రావాలి. అటువంటి నొప్పి నీకొచ్చిన నొప్పి ప్రీతములకు కూడా నొప్పిగా అనుభవానికి రావాలి. సాధ్యమవుతుందా? అవుతుంది. భక్తులు ఎప్పుడైతే భగవంతుడి కోసం విపరీతమైనటువంటి తపనతో అర్థిస్తారు, లేదా గానం చేస్తారు, లేదా కన్నీళ్లు కారుస్తారు, అటువంటి సమయాల్లో భక్తుడికి లేదా ప్రేమికుడికి నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి హృదయానికి కలుగుతుంది. ఈ హృదయంలో బాబా ఉంటారు కాబట్టి అటువంటి నొప్పిని ఆయన తట్టుకోలేడు. కనుక వెంటనే ఆ నొప్పిలో ఉన్నటువంటి యథార్థతను ఆయన పరిశీలించి నీకు ఆయన ఏదో ఒక రకమైనటువంటి మంచి కలుగజేస్తారు. అదేమిటో చెప్పడం కష్టం. గురువు చరణాల వద్ద ధూళిగా మారితే తప్ప మీరు నా వద్ద ఉండలేరు. ఇది గొప్పది. ఈ వాక్యం చాలా గొప్పది. గురువు చరణాల వద్ద ధూళి. మనందుకు ధూళి అవుతాం? ధూళి అయిపోతామా? ధూళి అవడం అంటే ఏమిటి? బాబా 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 అనుకుని మట్టిలో పొందిడువా? కాదు కదా. బాబా 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 అనుకుని బురద జల్లుకోవడం ఉంటుంది కదా. కాదే. ధూళి అవ్వడం అంటే అత్యంత వినయంగా ప్రవర్తించడం, అత్యంత విధేయతతో ప్రవర్తించడం, అత్యంత ప్రేమతో ప్రవర్తించడం. నా ప్రీతముడే నాకు ముఖ్యం, ఇంకేది నాకు ప్రాముఖ్యత లేనిది అనే స్వభావం రావడం. ఆయన కోసం రాత్రినక పొగలనక నీ కన్ను, నీ రెండు కళ్ళు కన్నీరు కార్చడం. ఇది ధూళి అంటే. గురువు శరణాల వద్ద ధూళిగా మారితే తప్ప మీరు నా వద్ద ఉండలేదు. అంత కాస్ట్లీ సజెషన్ ఇచ్చాడు ఆయన. మీరంతా కలిసి ఎక్కడికైనా పొండి, మిమ్మల్ని అందరినీ పంపివేయాలని చాలా గట్టిగా అనుకుంటున్నాను అన్నాడు బాబా. ఆ పేర 3 లైన్లు కానీ ఇలాగ మేసాలు బ్లాకెట్ పెట్టుకొని ఒకసారి చదువుకుంటుండే రోజు. సాయంకాలానికి బాబా చక్రవర్తిలో మార్పు వచ్చి ఇలా హాస్యధోరణిలో అన్నారు. పాలన గురించి, పాలవానితో కిట్టి చేసే సాహసాన్ని గురించి మనం ఒక గ్రంథాన్ని ప్రదర్శించబోతున్నాం. పాలన గురించి, పాలవానితో కిట్టి చేసే సాహసాన్ని గురించి మనం ఒక గ్రంథాన్ని ప్రదర్శించబోతున్నాం. ప్రతిరోజు ఆవులు చాలినన్ని పాలు ఇవ్వటం లేదు. మండలి వాళ్ళు, కిట్టి, పాలవాడు వాదోపవాదాలతో వెర్రెక్కిపోతున్నారు. అప్పుడు ఆ పాలవాడు నన్ను చూసి, ఇక్కడున్న వాళ్ళలో మీరు ఒక్కరే మంచివారు, మిగతా వారంతా నన్ను వేధిస్తున్నారు అంటాడు. తన వస్తు కార్యక్రమం కోసం దాని యొక్క ప్రాధాన్యత గురించి నొక్కి చెబుతూ బాబా, నేను మౌనం వీడి మాట్లాడే ముందు ప్రపంచంలోని 75% మస్తులను కలవాలి. మౌనం వీడి మాట్లాడే ముందు ప్రపంచంలోని 75% మస్తులను కలవాలి. ఇప్పటికే 70% మందిని కలిశాను, ఇంకా 5% మిగిలి ఉన్నారు అని చెప్పారు. వారున్న బంగ్లాకు ఒక బయలు దూరంలోనే పెద్ద పులి ఒక మనిషిని చెప్పేసింది. ఇది విని, ఇదే కానీ మనకు జరిగింది అనుకోండి, ఒకవేళ మనం ఉన్నాం అక్కడ, పెద్ద పులి చెప్పేసింది, మన చేరుపడింది, వెంటనే బాబాకి చెప్పకుండా రేలిక్కిపోయి ఇంటికి వచ్చేస్తాం. బాబాకి చెప్పకుండా. ఇది విని బంగ్లాలోనే అన్ని తలుపులను సాయంత్రం
7 గంటలకల్లా మూసేయమని ఆదేశించాడు బాబా. నేను పెద్ద పులుల గురించి పట్టించుకోను, కానీ నా శిష్యులతో పోట్లాట నాకు చాలా పెద్ద తలనొప్పి అన్నాడు. చూడండి ఎంత సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాడు బాబా. నేను పెద్ద పులుల గురించి పట్టించుకోను, కానీ నా శిష్యులతో పోట్లాటే నాకు పెద్ద తలనొప్పి అన్నాడు. శిష్యులతో ఆయన ఎందుకు పోట్లాడతాడు? మాట్లాడతాడు. పోట్లాడతాడా బాబా? మాట్లాడతాడు. జైపూర్లో ఉన్నప్పుడే 1941 జనవరి 9 గురువారం నాడు బాబా సప్త వాస్తవాలు 7 రియాలిటీస్ అనే సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశం ఇలా ఉన్నది. 7వ వాల్యూమ్ మహత్ప్రవచనం 2799వ పేజీలో ఉన్నది సప్త వాస్తవాల తాలూకా వివరాలు. ఎక్కడున్నాయా అని వెతుక్కోక్కర్లేదు మనం. ఈ సప్త వాస్తవాల్ని ఆల్రెడీ ప్రింట్ చేసి పేపర్స్ కూడా మనందరికీ పంపడం జరిగింది. నేను ఏ సాంప్రదాయానికి, సిద్ధాంతానికి, కులానికి, మతపరమైన ఆచారాలకు, కర్మకాండలకు ప్రాధాన్యతను ఇవ్వను. ఇదందరూ జ్ఞాపకం బాబా మాట. నేను ఏ సాంప్రదాయానికి, సిద్ధాంతానికి, కులానికి, మతపరమైన ఆచారాలకు, కర్మకాండలకు ప్రాధాన్యతనివ్వను. ఆయన ఇవ్వకపోతే మన ఇష్టం ఏమిటి? ఆయనకంటే గొప్పవాడు ఏమిటి? ఆయన శిక్షకం చేస్తూ ఆయన ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందాలనుకున్న వాడు ఎలాగ ఉండాలి? ఆయన దేనికైతే ప్రాధాన్యత ఇవ్వడో దానికి వీడు కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇచ్చాడు అంటే వాడు బాబాకు ప్రాధాన్యత ఇవ్వని వాడిపైన ఇస్తాడు. బాబాకి ప్రాధాన్యత ఇచ్చిన వాడు ఖచ్చితంగా సాంప్రదాయం, సిద్ధాంతం, కులం, మతం, ఆచారం, కర్మకాండ వీటికి ప్రాధాన్యత ఇవ్వడు. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. అందుచేత మరి దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? దిగువ ఉదహరించబడిన సప్త వాస్తవముల యొక్క అవగాహనకు మాత్రం ప్రాధాన్యత ఇస్తాను. సప్త సత్యాలకి ఏవైతే ఆయన సప్త సత్యాలుగా మనందరికి కూడా సప్త సత్యాలుగా చెప్పాడు, వాటికి ప్రాధాన్యత ఇస్తాడు ఆయన. మళ్ళీ పేజ్ నెంబర్ గుర్తుంచుకోండి, 2799, అంటే 2800 ఒకటి తక్కువ. 1, ప్రతి పరిమిత ఆత్మలోనూ ఉండే ఒకే ఒక్క భగవంతుని అస్తిత్వమే యథార్థమైన అస్తిత్వము. పరిమిత ఆత్మ మనమే కాదు, జంతువులు కూడా ఉంటాయి అందులోనే. పరిణామ క్రమంలో ఉన్నవన్నీ ఉంటాయి. ప్రతి పరిమిత ఆత్మలోనూ ఉండే ఒకే ఒక్క భగవంతుని అస్తిత్వమే యథార్థమైన అస్తిత్వము. అందుకే అవగాహన బ్రాడవాలి, విస్తృతం కావాలి. అవగాహన లోపం ఉంటే మనం పరిణామ క్రమంలో జీవుల్ని మనం చాలా హింసపడుతున్నాం. ఆ పాపమే మానవులు తినేస్తుంది. చెట్లు నరికిస్తున్నాం, మన అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. ఆ నరికిన చెట్లతో మనం వస్తువులు చేసుకుని ఇంట్లో వాడుకుంటూ ఉన్నాం. అంటే మనకు ఒక అవగాహన ఏంటి? మనం నరికిస్తున్నాడండి, ఎవడో నరుకుతున్నాడు, వాడు అమ్ముతున్నాడు సామాన్లు తెచ్చి, ఆ సామాన్లు తెచ్చి ఉంచుకుంటున్నాము. ఎవడో జంతువుని చెప్పేసి మాంసం అమ్ముతున్నాడు, ఆ మాంసం తెచ్చి తింటున్నాము. అంటే మరి నువ్వు డైరెక్ట్గా చేస్తే ఇండైరెక్ట్గా చేస్తానేమిటి? కంచేత ప్రతి పరిమితాత్మలో ఉండే ఒకే ఒక్క భగవంతుని అస్తిత్వమే యథార్థమైన అస్తిత్వము. ఐఎమ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఇన్ ఎవ్రీవేర్, ఐఎమ్ ఇన్ ఎవ్రీ సోల్ అని అన్న మాట దీనికి మరికొంచెం పుష్టినిచ్చే మాట. 2, అనంతుడైన భగవంతునిపై గల ప్రేమయే యథార్థమైన ప్రేమ. అనంతుడైన భగవంతునిపై గల ప్రేమయే యథార్థమైన ప్రేమ. ఓహో, బాబాలో ఒకళ్ళొకరు ప్రేమించేసుకుంటారు, భుజాల మీద చేతులు తిరుగుతారు, పట్టుకుంటారు, కౌగులించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ప్రేమ చర్యలు కాదు.
ప్రేమ చర్యలు కావు. ప్రేమలో చర్యలు ఉండవు. అది గుర్తుంచుకోండి. ప్రేమించే వాళ్ళలో చర్యలు ఉండవు. అంచేత అనంతుడైన భగవంతుడి బిడ్డల ప్రేమయే యథార్థమైన ప్రేమ. ఆ ప్రేమయే సత్యాన్ని అనగా భగవంతుణ్ణి చూడాలని, తెలుసుకోవాలని, మరియు దానితో ఏకం కావాలని తీవ్రమైన తపనను రేకెత్తిస్తుంది. గీతాలు రాయడానికి బ్రహ్మాండమైన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ సబ్జెక్ట్సే. ఏమాత్రం ప్రయత్నిస్తే, అవగాహనని పెంచుకొని ఆలోచించాలి. అసలు మనం ఆలోచించడానికి మన టైం ఎక్కడిది? తినడానికే టైం చాలదు. ఆలోచించాలి. ఆలోచన శక్తి ఇచ్చాడు మనకి. ఆ శక్తిని వృధా చేస్తున్నాం చాలా మందిని. అలా కాకుండా ఆలోచించాలి. అనంతుడైన భగవంతుడి గల ప్రేమయే యథార్థమైన ప్రేమ. ఆ ప్రేమయే సత్యాన్ని అంటే భగవంతుడిని చూడాలని, తెలుసుకోవాలని, దాంతో ఏకం కావాలని తీవ్రమైన తపనను రేకెత్తిస్తుంది. ఏది మనకు తపనలు రేకెత్తడం లేదే, తపనలు ఎక్కువైపోతున్నాయి. ఈ తపనలు కాదు, రకరకాల తపనలు. అందుచేత భగవంతునిపై గల ప్రేమే యథార్థమైన ప్రేమ. ఆ భగవంతుని చూడాలి, తెలుసుకోవాలి, దానితో ఏకం కావాలి అనే తీవ్రమైన తపన ఉండాలి. అది ఈ ప్రేమ రేకెత్తిస్తుంది. మనకున్న ప్రేమ మనకు అన్నిటినీ రేకెత్తిస్తుంది. ఒకటి కాదు, ఏ టు జెడ్, ఏ నుంచి జెడ్ వరకు అన్నీ రేకెత్తించేస్తుంది. అయితే అదేంటండి, మనిషి జన్మెత్తి జడంగా ఉంటామా? మరి అనుభవించాలి కదా. నువ్వు అనుభవించడం ఏంటి? నీకు జీవితాన్ని దేనికి ఇచ్చాడు ఆయన? నీ జీవితంలో నువ్వు ఏం చేయాలని నిర్ణయించాడు ఆయనే అనుభవింపజేస్తాడు. కాకపోతే నీకు ఆలోచన ఉండాలి. భోజనం చేయాలి అని ఉద్దేశం ఉన్నవాడు భోజనం చేస్తాడు, ఆ ఉద్దేశం లేనివాడు చేయడు. జీవితంలో చాలా త్వరితగతిని అభివృద్ధి చెందాలి అనుకున్నవాడు అభివృద్ధి చెందుతాడు. భగవంతుణ్ణి తెలుసుకోవాలి, చూడాలి, ఏకం కావాలి అన్న తపన ఉన్నవాడే ఆయన మీద యథార్థమైన ప్రేమను పెంచుకుంటాడు. మరి దేని మీద ప్రేమను పెంచుకోడు. భగవంతుని గల ఈ ప్రేమ పిపాసలో గొప్ప మాట. ఇది హెడ్డింగ్ బట్టి ఒక పాట రాసివచ్చు. ప్రేమ పిపాస. భగవంతుడి గల ఈ ప్రేమ పిపాసలో సర్వస్వాన్ని అనగా తనువు, మనసు, హోదా, శ్రేయస్సు, చివరికి జీవితాన్ని కూడా త్యాగం చేయడమే యథార్థమైన త్యాగం. ఈ పాట ఈ మూడవ ఐటమ్ ఒక పాటను రాయించింది. తను మన తన ప్రాణములను త్యజిస్తే చాలదోయి, తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి, అనుక్షణమున అనుదినమున మెహరనుటే మేలోయి. చూడండి ఎంత బాగా రాయించిందో ఈ వాక్యం. మీరందరూ ప్రయత్నం చేస్తే చక్కటి గీతాలు రాస్తారు. ఈ ప్రపంచానికి మీ ద్వారా ఆ ప్రేమమయుని యొక్క ప్రేమ సత్యాలు వెదజల్లబడాలి. దానికి ప్రయత్నించండి. మనం పోతాం, కానీ ఉండిపోతాయి శాశ్వతంగా. భగవంతునిపై గల ఈ ప్రేమ పిపాసలో సర్వస్వాన్ని అనగా తనువు, మనసు, హోదా, శ్రేయస్సు, చివరికి జీవితాన్ని కూడా త్యాగం చేయడమే యథార్థమైన త్యాగం. సక్కుబాయి చూసుకోండి. ఇల్లాలు ఇంటిని చూసుకోవాల్సిన ఇల్లాలు, మీరా ఇంటిని చూసుకోవాల్సిన ఇల్లాలు, ఇద్దరు కూడా విడిచిపెట్టి తాను నమ్మినటువంటి ఆ దేవుడి కోసం వెళ్ళిపోయారు. ఇల్లు విడిచి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. మనం మీద మా ఆడపడుచు చెప్పుకుంటాం, ప్రయోజనం ఏంటి? తుకారాం మా అన్నయ్య అని చెప్పుకుంటాం, ప్రయోజనం ఏంటి? కొంతైనా మనం ప్రయత్నం చేయాలి కదా. ప్రాప్తలన్నింటినీ నెరవేరుస్తూనే
ప్రాపంచిక బాధ్యతలన్నిటినీ నెరవేరుస్తూనే దీనికి రాయించాడు బాబా. సంసారము వీడకయే సన్యసించమంటాడు. ప్రాపంచిక బాధ్యతలన్నిటినీ నెరవేరుస్తూనే సంసారము వీడకయే సన్యసించమంటాడు. నేర్పు మీర మీ ధర్మము నిర్వహించమంటాడు. కానల కోనల కొండల ధ్యానము చేయొద్దంటాడు. ఆచార్యవరేణ్యుడు. అంచేత ఈ సప్త సత్యాలు కూడా సామాన్యమే కావు. బాబా మన కోసం ఎంత శ్రమ, ఎంత ఆలోచన ఆయన ఒక విధంగా ఆధారంగా తీసుకున్నాడో చూడండి. ప్రాపంచిక బాధ్యతలన్నిటినీ నెరవేరుస్తుంది. స్వార్థపూరితమైన సమస్త ఆలోచనలు కోరికలు సన్యసించాలి. అదే యథార్థమైన సన్యాసం. బాబా సెంటర్లో 7 స్టెప్స్ పెట్టేసి వాటి మీద రాసుకొని వాడి వైపు చూడకుండా మనమటో హ్యాపీగా పాడుకుంటాం. వీటి మీద మనం తపస్సు చేయొచ్చు, వీటి మీద ధ్యానం చేయొచ్చు. వీటిని సాధించడం కోసం మన జీవితాన్ని పణంగా పెట్టచ్చు. ఐదవది మంచివారిలోను మరియు చెడ్డవారిలోను. అంటే చెడ్డవారు అన్న మాట బాబా తక్కువ మంచివారు అని మీరు అవగాహన చేసుకోండి. సాధువులోను మరియు పాపుల్లోను నిజానికి నివసించేది భగవంతుడనే జ్ఞానమే యథార్థమైన జ్ఞానం. మనలో ఈ లక్షణాలు ఏవి లేవండి, నాలో లేవు. మరి మీరే ఉంటే మీరు అదృష్టవంతులే. ప్రయత్నం చేస్తున్నా, ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఆయన ఫలింపు చేయాలి కదా. అతి జ్ఞానమును పొందిన తరువాత నీవు ప్రతిఫలాపేక్ష లేకుండా పరిస్థితులకు తగ్గట్టుగా అందరికీ సమానంగా సహాయం చేయవలసి ఉంటుంది. బాబాకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడంలో, బాబా కార్యక్రమాలకు సంబంధించిన వాటిలో త్యాగం చేయడానికే మనం పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాం. అందరం కూడా. ఆ రోజుల్లో డబ్బు చాలా తక్కువ మంది దగ్గర ఉండేది. బాబా ఎవరిని అర్థించలేదు. డబ్బు మీద లెక్చర్స్ చెప్పలేదు. ఆయన మండలిని పట్టుకురమ్మని చెప్పలేదు. కానీ లక్షలకు లక్షలు ఆయన ఖర్చు పెట్టాడు ఆ రోజుల్లో. ఎలా వచ్చాయి? ఏ విధంగా వచ్చాయి? ఆ రోజులు వేరండి, ఈ రోజులు వేరండి అనకండి. ఆ రోజులైనా ఈ రోజులైనా ఏ రోజులైనా భగవంతుడు ఒక్కడే. ఆయన గుణగణాలు కూడా ఒక్కటే, ఆయన యొక్క చర్యలు ఒక్కటే, ఆయన యొక్క ఆశీర్వాదం ఒక్కటే, ఆయన ఇచ్చేది ఒకటే. అందుచేత సరిపెట్టుకోవడానికి ఏవో మాటల్ని వెతుక్కోకండి. అట్టి జ్ఞానం పొందిన తరువాత నీవు ప్రతిఫలాపేక్ష లేకుండా పరిస్థితులకు తగినట్టుగా అందరికీ సమానంగా సహాయం చేయవలసి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా వివాదంలో తల దూర్చవలసి వచ్చినప్పుడు ఎవరి పట్ల ఇసుమంత శత్రుత్వం కానీ ద్వేషం కానీ లేకుండా నడుచుకోవాలి. బాబా సెంటర్లోనే కొట్టుకోవడం, బాబా సెంటర్లోనే తిట్టుకోవడం, మనుషులు అసహించుకోవడం, ఇవన్నీ ప్రేమను పెంచుకునేవా, ప్రేమను పూర్తిగా నాశనం చేసుకునేవా? ఆలోచించండి. ప్రతి ఒక్కరిని ఒక సోదరునిగా లేక ఒక సోదరిగా భావించి వారిని సంతోషపరిచేలా ప్రయత్నం చేయాలి. తలపుల్లో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ. ఎవరికి కూడా చివరికి నీకు హాని చేసిన వారికి కూడా హాని చెయ్యరాదు అన్నాడు బాబా. ఇప్పుడు మనం 5 చెప్పుకున్నాం. ఈ 5 ఏ ఒక్కటి ఆచరించాలన్నా మళ్ళాటి వాళ్ళు లక్షలాది జన్మలు ఎత్తవలసిందే. మరి అవతార కాలంలో అవతార పురుషుడు సన్నిధిలో ఉంటూ
మనకు ఆ కర్మ ఏమిటి అంటే తపన లేక, ఆయన మీద ధ్యాస తక్కువైపోయి ఇతర విషయాల మీద ధ్యాస ఎక్కువైపోయింది. ఏదైతే చెయ్యవలసి ఉన్నదో దాని యందు ధ్యాస పెరగలేదు, ఏదైతే అక్కర్లేదో దాని మీద ధ్యాస పెరిగిపోయింది. మనం ఏం చేస్తుంది, నీకు లక్షలాది జన్మలకి చక్కగా ఒక చక్కటి తావు చూపిస్తుంది. నా మిత్రుడు ఒక ఆయన మంచి ఫిలాసఫరు, స్కాలరు, రచయిత, ఆయన అంటాడు ఒకసారి నాతోటి, ఏమండి ఏమీ చేయకపోయినా 84 లక్షల జన్మలు అయిపోతే మోక్షం ఇస్తానని బాబా చెప్పాడు కదండి, ఎందుకండి మీరు ఇంత బాధపడిపోతున్నారు నన్ను అడిగారు ఒకసారి. ఇంతకీ ఈ పనిముట్టు పడిపోయిన బాధ ఏమీ లేదు. రోజు ఆయన దగ్గర కూర్చోవడం, ఆయన విషయాలు చదువుకోవడం, ఆ విషయాల్లో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవడం, దానికి తగినట్టుగా గీతాలు తయారు చేయడం, అవి బాబా ప్రపంచంలో ప్రేమికులకు అందజేయడం, అవసరమైతే కొన్ని కళారూపాలను ప్రదర్శించడం, ఇలాంటివి చేసేవాడు ఈ పనిముట్లు. అంతే తప్ప ఇంకోటి చేయలేదు. కానీ ఇది కూడా ఆధ్యాత్మిక పురోగతికి కొరగానిది. అంచేత బాబా యొక్క ప్రేమ వలన మన ఈ సహజీవనంలో ప్రవేశించడం మన అదృష్టం. ఆయన మనకు పెట్టినటువంటి భిక్ష, ఈ భిక్షని మనం శిక్షగా కాకుండా రక్షగా భావించి ఆయన రక్షణలోకి వెళ్ళిపోదాం, ఆయన చేతిలోకి వెళ్ళిపోదాం, ఆయన కనుసూపులోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మన జీవితాల్ని చక్కగా భగవన్మయం చేసుకొని అందరికీ ఉపయోగపడేటట్టు. ఉపయోగపడడం అంటే భజనలు చేయడం, స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం కాదు. ఉపయోగపడ్డము అంటే వీధి వీధి, పల్లె పల్లె, వాడ వాడ, ప్రతి చోటికి వెళ్ళి ఆయన యొక్క ఔన్నత్యాన్ని చెప్పగలగాలి. ఎవరు ఏదైనా మాట్లాడమంటే బాబా విషయాలు మాట్లాడుతూ బాబాలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేయాలి. ఒక స్టేజ్ ఎక్కి గంట చేసామయ్యా డ్యాన్స్, లేకపోతే గంట తైతెక్కలాడేదయ్యా, ఎవరికి ఏం తెలుస్తుంది? ఆ తైతెక్కే వాళ్ళు కనబడతారు, ఆ తైతెక్కలేని శబ్దాలు కనబడతాయి, అంతకంటే మనకే లేదు. 4 పాటలు పాడేవయ్యా, ఎవడు వింటాడు ఆ సాహిత్యాన్ని? ఎవడు విండు? మనకున్న అలవాటు అయితే పాడగానే ఆహా ఎంత బాగా పాడారండి, ఓహో గొప్పగా పాడేశారండి అని మెచ్చుకోవడం, మనం ఏదో సంగీత విద్వాంసులాగా. ఇది మనం చేయకూడని పనులు చేస్తున్నాము. వచ్చి ఆలోచించండి. మీరంతా చిన్నవాళ్ళు కాదు, జీవితాన్ని కొంత అనుభవించిన వాళ్ళు. ఆ కొంతలో కూడా ఈ సప్తవాస్తవాల్లో ఏది మనం ఆచరించలేకపోయాము. కాబట్టి జీవితాన్ని పావనం చేసుకోవడానికి, బాబాకి దగ్గర కావడానికి, భగవంతుడికి మనం నచ్చాలి, ఆయన మనల్ని నచ్చాలి, ఆయన మనల్ని మెచ్చాలి. అది కనబడదు, మెచ్చినా నచ్చినా కనబడదు. కానీ ఒక్క ఇండికేషన్స్ మీకు ఇస్తాడు ఆయన. ఇప్పుడు మీకు పాటలు రాయమని చెప్పాడు ఆయన. ప్రయత్నించి చూడండి, ఆయన మీకు సహాయం చేస్తాడో లేదో తెలుస్తుంది. ప్రయత్నించండి, నిజాయితీగా ప్రయత్నించండి. ఆయన ఫోటో ముందు కూర్చొని ప్రయత్నించండి, ఆయనతో మాట్లాడండి. బాబా ఇక్కడ నాకు రాకుంటుంది పదం, చెప్పు బాబా అని కూర్చోండి. ఎలా చెప్తారో తెలుస్తుంది మీకు. వందలాది పాటలు ఈ పనిముట్టు చేత రాయించేది. ఈ పనిముట్ట రాసింది ఇన్స్టిట్యూషన్ ఛానల్ ఓపెన్ చేశాడు ఆయన. అది ఓపెన్ అవ్వాలి. అది ఒక్కటి ఓపెన్ అయితే మీ భాష మారిపోద్ది, మీ భావాలు మారిపోతాయి, మీ కేంద్రీకృతం మారిపోతుంది, మీ టార్గెట్ మారిపోతుంది, మీ ఏకాగ్రత మారిపోతుంది, అన్నీ మారిపోతాయి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఛానల్ కానీ ఓపెన్ అయితే. దానికి ఈ ప్రయత్నం మీకు బాబా చేయమంటున్నారు. చక్కగా చేయండి, అభివృద్ధిలోకి రండి. ఈ పనిముట్లు లాంటివి పనికొచ్చినా ఎన్నాళ్ళు ఉండిపో మీకోసం. కాబట్టి మీరు ప్రయత్నం చేసి మీరు అభివృద్ధిలోకి రండి. వస్తే ఉన్నా లేకపోయినా నా ఆత్మైనా చాలా సంతోషిస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. శారద గారు, అరుణ గారు, మాయ గారు, సుశీల గారు, కృష్ణవేణి ఆంటీ, ఉదయ్, జై బాబా. జై బాబా.